రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1500 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీతో ఎంఎస్ఎంఈలకు ఉపశమనం లభిస్తుందని ఏపీ ఛాంబర్ అధ్యక్షుడు భాస్కర్ రావు తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు చిన్న మధ్య తరహా సంస్థలు తిరిగి స్థిరపడడానికి, వ్యాపార స్థిరత్వం సాధించడానికి తోడ్పడతాయని ఆయన అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ రాండ్విక్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ యుఎన్ఎస్డబ్ల్యూను సందర్శించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రతినిధులు ఆయనకు ఆత్మీయ స్వాగతం అందించారు. అమరావతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఏపీ ప్రభుత్వం మరో మంచి వార్త అందించింది. ఉద్యోగులకు డిఏ పెంపు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డిఏ భత్యాన్ని 3.64% పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం 33.67% డిఏ 37.31% పెరగనుంది. ఈ మేరకు ఆదేశాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ విడుదల చేశారు. దీపావళి సందర్భంగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకాలలాడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటూ తమ జీవితాల్లో ఆనందం, వెలుగులు నిండాలని ప్రార్థనలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఇటీవల పెద్ద పులులు తరచుగా దర్శనమిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి సఫారీ తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుండి రోజువారీగా పులులు కనిపిస్తున్నాయి. గత 20 రోజులుగా 5 నుంచి 6 సార్లు పెద్ద పులులు పర్యాటకులకు ముందుకు వచ్చాయని సమాచారం. హైదరాబాద్ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించి రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తూతుకుడిలో కాలనీలు నీట మునిగిపోయి రహదారులు కాలువలుగా మారాయి. చెన్నై పరిసరాలలో కురుస్తున్న వర్షాలు దీపావళి వేడుకలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గోవా సముద్ర తీరంలో నౌకాదళంతో సిబ్బందితో దీపావళి వేడుకలు జరిపారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న దామా చిత్రంలో 3 అతిథి పాత్రలు ఉంటాయని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. అక్టోబర్ 21న రిలీజ్ అయ్యే హర్రర్ కామెడీ చిత్రంలో స్టార్స్ ఎవరు అతిథి పాత్రలో ఉంటారన్నది సర్ప్రైజ్ అని ఆయన పేర్కొన్నారు. ఇది శ్రద్ధా కపూర్ పాత్ర ఉంటుందని అంచనాలకు తోడ్పడింది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో కొత్త చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రూపొందుతుంది. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో శోభా యార్లగడ్డ, ఎంఎస్ కార్తికేయ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన చిత్రీకరణ నవంబర్ 8 వరకు కొనసాగుతుంది. సినిమా వచ్చే ఏడాది 2వ త్రైమాసికంలో విడుదల చేయనున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.